పెద్దాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో పెద్దాడా. నానా, నేను ఆఫీస్లో అర్జెంట్ పని మీద ఉన్నాను నానా. 1 గంట తర్వాత మళ్ళీ నేనే చేస్తాను మీకు. అలాగే నాన్న. సరే 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 నానా, ఎదురు చూస్తుంటాను. సరే సరే నానా, సరే 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 చేస్తానని చెప్పాను కదా. ఓకే. చిన్నాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో చిన్నాడా. నానా, ఫ్రెండ్స్ తో ఊరికి వెళ్తున్నాను బైక్ మీద. రేపు ఇంటికి రావని కాల్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడలేను. బాయ్ 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 బాయ్. ఓకే ఓకే నాన్న. ఓకే, జాగ్రత్త రే. బాయ్ నానా, బాయ్. సరే సరే బాయ్ బాయ్. ప్రయాణం జాగ్రత్త. సరే నానా. పాపకు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో నానా. అమ్మా, ఇప్పుడే అల్లుడు గారు ఆఫీస్ నుండి వచ్చారు నాన్న. రేపు చేసి మాట్లాడతా నాన్న. అలాగే అమ్మా, మంచిది. అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. సరే నాన్న. అంతా బిజీ. పెద్దవాడు ఫోన్ చేస్తానన్నాడుగా. అబ్బా, నిద్ర పట్టేసింది. పెద్దాడు ఫోన్ చేసి ఉంటాడే. అయ్యో, ఫోన్ పని చేయకుండా అయిపోయిందిగా. నా పిల్లలు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ఈ ఫోన్ని మా కాదర్కి ఇచ్చి రిపేర్కి పంపిస్తాను. వాళ్ళ అల్లుడి దగ్గర రిపేర్ చేయిస్తాడు. నేనే వెళ్ళి ఇచ్చి వస్తాను. ఇదిగోరా ఫోను. ఏరా కాదర్, ఫోన్ రిపేర్ చేయడానికి 15 రోజులు పడుతుందట్రా. రోజు నా 3 పిల్లలతో మాట్లాడుకోవాల్సింది పోయి 15 రోజుల నుండి మాట్లాడుకోకుండా అలాగే ఆగిపోయాను. ఇది ఇప్పటి ఫోనా ఎప్పటి ఫోను? ఇప్పటివరకు బాగు చేయాలంటే అంతే టైం పడుతుంది మరి. సర్లే, నా పిల్లలకు అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. ఉండు. హలో పెద్దాడా. నానా నానా, ఆఫీస్ లో ఉన్నాను నాన్న. అర్జెంట్ పని మీద ఉన్నాను. రేపు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడతాను నాన్న. బాయ్ నానా. బాయ్ 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 బాయ్. చిన్నాడా. నానా, హాయ్ నానా. 15 రోజుల క్రితం ఊరికెళ్ళానని చెప్పాను కదా. ఇప్పుడే వస్తున్నాను. 2 days తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్ బాయ్ నానా. పాపా. హలో నాన్న, మా అత్తగారు వాళ్ళు వచ్చారు. రేపు ఫోన్ చేసి మాట్లాడతా నాన్న. ఇదే నిజం రా, అర్థం చేసుకో. పిల్లలు చాలా బిజీ. నా పిల్లలు ఫోన్ చేసి మాకు 2 నెలలైంది. నా ఫోన్ బాగానే ఉంది. పాపం వాళ్ళ ఫోనే పాడైనట్టుంది. నేను వెళ్ళొస్తాదా? సరే, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చే. ఎందుకురా? ఈ ఫోన్ అవసరం నాకు లేదు, నా అవసరం ఎవరికీ లేదురా. అరే అలా అనుకురా. తీసుకెళ్ళరా, తీసుకుని వెళ్ళరా, తీసుకెళ్ళు. పాపం నాన్న, ఇది బిజీ ప్రపంచమని తెలుసుకోలేకపోతున్నారు. ఈ కథ ఎవరిని ఉద్దేశించి కాదండి, కేవలం కల్పితం మాత్రమే. మనసుని కదిలించే కథలు ఈ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. తప్పకుండా ఫాలో చేస్తారు కదా. నమస్తే.